కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గంలో పంచాయతీలు ఎన్నికలు కాబడి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గంలో ఆయా గ్రామ సచివాలయాల్లో గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నిక కాబడిన సర్పంచులంతా సంబరాలు చేసుకున్నారు. జై రాజా జై జగన్ అనే నినాదాలతో నిజమైన గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్ పాలనలో జరిగిందని, ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో సంక్షేమం అందించే దిశగా పంచాయతీ పాలన సాగుతుందని అన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై రాజా జై రాజా జై రాజా జై రాజా జై రాజా జై రాజా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై రాజా జై రాజా జై రాజా జై రాజా. ముందుగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నన్ను మంచి ఉద్దేశంతో చూసి మంచిగా తీర్చిదిద్దిన మా దాశెట్టి రాజా గారికి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు మేము ఉంటాం. ఎందుకంటే ఈ రోజున మా మంత్రి గారు దాశెట్టి రాజా గారు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి పంచాయతీ ఎలక్షన్ జరిగి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఇందులో భాగంగానే అనేక రకమైన ఒడిదుడుకులు, అనేక రకమైన సంతోషకర వార్తలు కూడా చాలా ఉన్నాయి. ఈ సమయాన్ని బట్టి మా కోదాడ పంచాయతీ ప్రజలకి, అలాగే మా గౌరవనీయ మంత్రి గారికి అందరికీ కూడా చాలా సంతోషంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి గ్రామానికి ఏ రకమైన అభివృద్ధి జరిగింది అంటే, నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత అనేక రకమైన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆదేశాల ప్రకారంగా ఈ రోజున కోదాడ పంచాయతీలో సచివాలయాలు కానీ, ఎల్ఎస్ సెంటర్లు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ఒక జగనన్న కాలనీ పట్టా రిజిస్ట్రేషన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, అనేక రకమైన పని చేయాలంటే రాజకీయంలో ఉండి పేదలకు ఉపయోగపడాలి అంటే అది రాజకీయం ద్వారాగానే పేద ప్రజల్ని కాపాడగలుగుతాం, వాళ్ళ అభివృద్ధి చేకూర్చగలుగుతాం. ఖాళీగా ఉంటే ఎప్పుడు కూడా ప్రజలకు సాయం చేద్దామనుకున్నా కనుక చేయలేరు. ఎందుకంటే రాజకీయం అన్నది ప్రజల పక్షాన యుద్ధం చేస్తారు. అదే రకంగా పంచాయతీ మొత్తం మీద గోదావరిపేటలో సిసి రోడ్లు కానీ, కరెంట్ పోల్స్ కానీ, పెన్షన్ విషయంలో కానీ సర్పంచ్గా వచ్చిన తర్వాత అనేక రకమైన మేలులు ప్రజలకు చేస్తూ మేము చాలా సంతోషంగా ఇటువంటి గవర్నమెంట్లో ఉన్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో సర్పంచులు చేశారు, ఏనాడు కూడా సర్పంచ్లు ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాశెట్టి రాజు గారి సహకారంతో సర్పంచ్ అన్నవాడు ఏ రకంగా చేయగలుగుతాడో ఆ రకమైన పథకాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అభివృద్ధి రకంగా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ఒక రకమైన అభివృద్ధి కాదు, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ కానీ, అలాగే చేయూత కానీ, అమ్మఒడి పథకాన్ని కానీ, అనేక రకమైన ఇంకా మామూలుగా ఏ గవర్నమెంట్లోనూ ఎప్పుడూ కూడా ఇటువంటి పథకాలు చేసిన గవర్నమెంట్ లేదు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జలజీవన మిషన్ పెట్టి ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామాలకు వాటర్ ట్యాంకులు కట్టడం, దానికి కొత్తగా పైపు లైన్ వేసి ఇంటింటికి కుళాయి ఇవ్వడం, ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని కూడా ఆ యొక్క గృహానికి బెనిఫిట్స్ ఇంటికి పంపడం చాలా సంతోషకరమైన పరిపాలన జరుగుతూ ఉంది. కానీ ఈ రోజున రేపు 24 ఎలక్షన్లో కూడా దాశెట్టి రాజా గారిని, అలా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ కూడా మా వంతు మేము కృషి చేసి 24 ఎలక్షన్లో మేము అన్ని జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని కంఠాబద్ధంగా మీకు అందరికీ చెప్తూ, ఈ రోజు ఇంతలా చెప్తున్నానంటే మేము చేసిన పనులు అలాంటి.
ఎందుకంటే ఏనాడు కూడా చేయని పథకాలు ఫండ్ కూడా పేద ప్రజలకు అందరికీ కూడా మేము చేకూరుస్తా ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్ ఇవ్వడం, ప్రతి